హాయ్! హలో ఎవ్రీబడీ. వెల్కమ్ టు ఎస్ఆర్ క్లిక్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఎపిసోడ్ 2లో అయితే ఉన్నాం అడాప్ట్ ప్రీమియర్ ప్రో. ఈ ఎపిసోడ్‌లో మీకు టూల్స్ గురించయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందయితే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. ఓకే. ఇక లేట్ ఎందుకు వెంటనే వీడియో స్టార్ట్ చేద్దాం. మీరు అడాప్ట్ ప్రీమియర్ ప్రో ఓపెన్ చేయగానే అడాప్ట్ ప్రీమియర్ ప్రో ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఓకే. మనమైతే న్యూ ప్రాజెక్ట్ తీసుకుందాం. ఓకే. న్యూ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి నేను నందు అనైతే తీసుకుంటున్నా. క్రియేట్ మీద క్లిక్ చేసా. ఇది ఇలా ఎందుకొచ్చిందంటే నేను ఆల్రెడీ నందు అనే పేరు మీద నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ తీసుకున్నా కాబట్టి మనకిలా వచ్చింది. నేను రీప్లేస్ మీద క్లిక్ చేస్తున్నా గైస్. ఇక్కడ మీకు ఇలా వచ్చినప్పుడు మీరు ఎందులోకెళ్ళాలో ఒక వర్క్ స్పేస్‌కి ఎలా వెళ్ళాలో ఒక డౌట్. ఇక్కడ ఎడిట్ కనపడుతుందా? దీని మీద క్లిక్ చేయగానే మీరైతే వర్క్ స్పేస్‌లోకైతే వచ్చేస్తారు. ఓకే. ఇప్పుడు మనం ఒక టైమ్‌లైన్ తీసుకుందాం. టైమ్‌లైన్ తీసుకునే ముందు మనం ఒక సెట్టింగ్ జేయాలి. ఏం సెట్టింగ్ అంటే అది ఎవరికైతే ఫుల్ హెచ్‌డీ కావాలనుకుంటే ఆహ్, వాళ్ళు 1920/1080 అయితే క్లిక్ చేయాలి. ఎవరికైతే 4K కావాలనుకుంటే ఇక్కడ 3840/3160 అయితే క్లిక్ చేయాలి. ఓకే. ఇప్పుడు నేనైతే ఓకే మీద క్లిక్ చేస్తున్నా. ఓకే. మనం సింపుల్‌గా అయితే టైమ్‌లైన్ అయితే తీసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక, ఒక 3 వీడియోస్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఈ 3 వీడియోస్ కావాలి. ఎందుకంటే ఈ టూల్స్ కొంచెం రిలేటివ్ ఉంటాయి. ఆ 3కి ఎక్స్‌ప్లెయిన్ చేయనీకి బెటర్‌గా ఉంటుందని 3 వీడియోస్ తీసుకున్నా. ఫస్ట్ టూల్ వచ్చేసి సెలక్షన్ టూల్. ఆల్రెడీ మీకు సెలక్షన్ టూల్ అంటే మీకు తెలిసే ఉంటుంది. అంటే ఈ సెలక్షన్ టూల్ అంటే ఇప్పుడు దీని మీద సెలెక్ట్ అయితే సెలెక్ట్ అయిపోద్ది. ఇక్కడ మీకు ఇంకొక వీడియో టైమ్‌లైన్‌కి తీసుకోవాలన్నా మనం సెలక్షన్ టూల్ మీద తీసుకొని దీని మీద సెలెక్ట్ చేసుకొని దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే మనకి అనదర్ వీడియో అయితే ఇందులోకి డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇంకో టూల్ కనపడుతుంది గదా! ఓకేనా? ఈ టూల్ నేమ్ వచ్చేసి ట్రాక్ సెలక్షన్ ఫార్వర్డ్ టూల్. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇది ఎలా వర్క్ అవుద్ది అనంటే ఫస్ట్ మనమైతే ఇంకా 2 వీడియోస్ అయితే తీసుకున్నాం ఇందులోకి. ఓకే. ఇప్పుడు దీని మీద సెలెక్ట్ చేయగానే మనం ఆటోమేటికల్లీ ఆహ్, ఇక్కడ మీకు ఇంకో 2 క్లిప్స్ అయితే ఆటోమేటికల్లీ సెలెక్ట్ అయిపోద్ది. దీన్ని మూవ్‌మెంట్ కూడా చేసుకోవచ్చు. మూవ్ చేసుకోవచ్చు. మీరెక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు గైస్ వీటిని. ఓకేనా? ఇక్కడ పెట్టుకోవాలండి ఇక్కడ. ఇది ఇలా వర్క్ అవుద్ది. ఓకేనా? ఇక్కడ మీకు రిపుల్ ఎడిట్ టూల్ అనేది కూడా ఇంపార్టెంటే. ఇందులో మీకొచ్చేసి రోలింగ్ ఎడిట్ టూల్, రేట్ స్ట్రెచ్ టూల్, రిమిక్స్ టూల్ అయితే ఇంపార్టెన్స్. ఈ 3 అయితే ఇంపార్టెన్స్ గైస్. రోలింగ్ ఎడిట్ టూల్, రిపుల్ ఎడిట్ టూల్ ఇవన్నీ 4 అయితే ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ ఎడిటింగ్‌కి. ఓకే. ఫస్ట్ మనకొచ్చేసి రేట్ స్ట్రెచ్ టూల్ అంటే మీకు తెలిసే ఉంటుంది. అంటే ఆహ్, మనం ఇప్పుడు మనం స్లో మోషన్ పెట్టాలనుకుంటున్నాం ఈ వీడియోకి. దీన్ని కొంచెం లాగండి ఇటు సైడ్. ఆటోమేటికల్లీ మీకు స్లో మోషన్ అయిపోద్ది. ఒకవేళ మీకు స్పీడ్ ర్యామ్ రావాలంటే దీన్ని ఫార్వర్డ్ డ్రాగ్ చేయగానే మీకైతే స్పీడ్‌గా అయితే సెట్ అయిపోద్ది. చూడండి. ఓకేనా? ఓకే. ఇలా వర్క్ అవుద్ది ఈ టూల్ అయితే. ఇక్కడ మీకు రేజర్ టూల్ అయితే మీకు ఎలా వర్క్ అవుద్ది అనంటే ఇప్పుడు ఇక్కడ ఒక క్లిప్ ఉంది. దీని మీద క్లిక్ చేశా. అలాగే ఇక్కడ గూడా క్లిక్ చేశా. ఇప్పుడేమైంది ఇక్కడ కట్స్ అయినాయి. చూసారా? కట్ అయింది చూడండి. ఎందుకు కట్ అయిందంటే ఇది బ్లేడ్ కాబట్టి కట్ అయింది. బ్లేడ్ టూల్ అన్నట్టిది. రేజర్ టూల్ నథింగ్ బట్ బ్లేడ్ టూల్. అంటే ఇక్కడ మనకి కట్టింగ్ ఆప్షన్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌గా మీకు చెప్తా. ఇగో ఇక్కడ మధ్యలో ఒక క్లిప్ డిలీట్ చేశా. ఇక్కడ గ్యాప్ ఉంది గదా!
ఈ గ్యాప్ పోవాలంటే మీరు ఏం చేయాలంటే దీని మీద క్లిక్ చేసి డిలీట్ మీద క్లిక్ చేయగానే మీ గ్యాప్ అయితే పోతుంది గైస్. ఓకే. మీకు ఈ రేజర్ టూల్ ఎందుకు ఉపయోగిస్తామంటే మనం ఎడిటింగ్‌లో ఇప్పుడు ఏదైనా ఆహ్, బాగా లెంత్ క్లిప్పు ఉందనుకో అప్పుడు మనం ఇప్పుడు నాకిది అంత లెంత్‌గా ఉందనిపించిందనుకో, ఇక్కడ రేజర్ టూల్ తీసుకుంటే ఇక్కడ క్లిక్ చేయగానే ఈ పార్ట్ డిలీట్ చేయగానే మీకు లెంత్ తగ్గుద్ది. ఓకేనా? మళ్ళీ ఇక్కడ గ్యాప్‌లో క్లిక్ చేసి డిలీట్ చేయగానే మీకు గ్యాప్ అయితే పోతుంది. జూమ్ ఇన్‌కి ప్లస్ అయితే క్లిక్ చేయాలి. జూమ్ అవుట్‌కి మైనస్ అయితే క్లిక్ చేయాలి. ఓకే. మీకు ఇక్కడ మీకిది కనపడుతుంది గదా! ఇక్కడ ఇంకో టూల్ మర్చిపోయా గైస్ రిమిక్స్ టూల్ అనేది. ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇక్కడ మీకు రిమిక్స్ టూల్ ఒక్క నిమిషం. ఆ! రిమిక్స్ టూల్. ఇదెలా వర్క్ అవుద్ది అనంటే ఇప్పుడు ఒక్క నిమిషం నేను ఇవన్నీ డిలీట్ చేసుకుంటున్నా గైస్. ఈ 2 ఆహ్, ఇది గూడా డిలీట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఒకటుంది ఇక్కడ ఎంత వరకు ఉందంటే 4 మినిట్స్ 58 సెకండ్స్ దాకుంది సాంగ్. నాకైతే ఇది ఒక 3 మినిట్స్ వరకైతే కావాలి. దీని మీద క్లిక్ చేసి ఆహ్, ఒక 3 మినిట్స్ 10, 14 సెకండ్స్ వరకైతే కావాలనుకుంటున్నా. దీన్ని ఇలా ఫార్వర్డ్ చేయగానే మీకైతే క్లిప్ అనలైజింగ్ అని అయితుంది గదా! అంటే ఇది సాంగ్ అనేది షార్ట్ అవుతుంది. ఓకేనా? షార్ట్ అయిపోతుంది. అంటే మీకు కట్ చేసినట్టు ఏర్పడదు. అంటే మనం కట్ చేసే బదులు ఈ రిమిక్స్ టూల్ అనేది మనం కట్ చేసింది ఏర్పడదు. అంటే మీకు కట్ చేసినట్టు అనిపియదు. ఒకవేళ బాగా లెంత్‌గా ఉంటే అప్పుడు నేనైతే ఇదే టెక్నిక్ వాడతా గైస్. ఇప్పుడు చూడండి ఇప్పుడు. కాకపోతే మీకు ఇక్కడున్న ఫుటేజు తారుమారు అయిపోతుంది. ఎందుకంటే ఇది ఆడియోకి యూజ్ చేసేదే కాబట్టి రెమిక్స్ టూల్ ఫుటేజ్ అనేది తారుమారైపోద్ది. ఓకేనా? ఇది మనం చూడొద్దు. ఫుటేజ్‌ని డిపెండ్ కావద్దు ఫుటేజ్ మీద. మనం రెమిక్స్ టూల్‌తోని మనం సాంగ్ కట్ చేసిన తర్వాత ఓకేనా? ఇప్పుడు మనకి చూడండి ఒకసారి వినండి. మీకేదైనా తేడా అనిపిస్తుందా? స్మూత్‌గా ఉంటుంది. చూడండి. స్టార్టింగ్ కూడా. ఇక్కడ మీకు డౌట్ ఉంటే లాస్ట్ చెక్ చేసుకోండి. ఓకేనా? ఇలా అయితే ఎడిట్ చేయాలి గైస్. ఓకే. మీకింకా ఇక్కడ కింద పెన్ టూల్ ఉంది గదా! ఈ టూల్ గురించి గూడా నేను ట్రై చేస్తా ఎక్స్‌ప్లెయిన్ జేయనీకి. ఈ టూల్స్ అయితే నేను సెపరేట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ జేస్తా. ఈ పెన్ టూల్ ఎలా వర్క్ అవుద్ది, ఇవి గూడా పెన్ టూల్‌కి సంబంధించిన టూల్సే ఇవి కూడా. ఇక్కడ హ్యాండ్ టూల్ అయితే ఇప్పుడు చూపిస్తా. ఇదెలా వర్క్ అవుద్దో. ఈ హ్యాండ్ టూల్ అనేది ఇగో ఇప్పుడు ఇక్కడ మనం ప్రోగ్రామ్‌లో ఫుటేజ్ మీద క్లిక్ చేసా ఇగో ఇక్కడ. చూడండి. ఇటు మూవ్ మీరు ఎప్పుడైతే పెన్ టూల్ వర్క్ చేస్తున్నారో అప్పుడు మనకిది ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేస్తున్నారో, ఇక్కడ మీకు జూమ్ ఇన్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఒక 75% అయితే జూమ్ ఇన్ అయిపోద్ది. అప్పుడు మనం దీన్ని ఇట్లా కిందికి అనుకుంటా మనం ఆహ్, ఎడిట్ మాస్కింగ్ అయితే చేయాలి గైస్. ఓకే. ఇక్కడ మీకు టెక్స్ట్ అయితే కనపడుతుంది గదా! ఈ టెక్స్ట్ అనేది ఎలా వర్క్ అవుద్దంటే మీకు టెక్స్ట్ టూల్ అనేది ఇప్పుడు నేను చూపిస్తా మీకు. మీకు టెక్స్ట్ పెట్టాలంటే కమాండ్ టీ క్లిక్ చేయగానే మీకు కమాండ్ టీ ఒక్క నిమిషం. కమాండ్ టీ క్లిక్ చేయగానే ఇక్కడ మీకో బాక్స్ వస్తుంది గదా! ఇక్కడ మీకు ఓ బాక్స్ వస్తుంది. ఈ బాక్స్‌లో
మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ అయితే ఇవ్వండి. ఓకే. ఓకేనా? టెక్స్ట్ మీకు టెక్స్ట్ యానిమేషన్ గూడా నేను చాలా ఉంటుంది గైస్ ఇంకా. టెక్స్ట్ యానిమేషన్ చాలా ప్రాసెస్ ఉంటుంది. అదొక సెపరేట్ వీడియో అయితే మీకు నేను పెడతా గైస్. అలాగే మీకు పెన్ టూల్ గురించి గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా గైస్ అప్‌కమింగ్ వీడియోస్‌లో. అదెలా వర్క్ అవుద్ది, ఎలా యానిమేషన్స్ క్రియేట్ జేయాలి, ఎలా బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే బావుంటుందో అవన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అప్‌కమింగ్ వీడియోస్‌లో. అంతవరకు కీప్ వాచింగ్.